Dear students, MS Office, Microsoft Office లో ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ యాక్సెస్ అని చెప్పేసి 4 అప్లికేషన్స్ ఉంటాయి. మెయిన్లీ డాక్యుమెంటేషన్ పర్పస్ కోసం మనం ఎంఎస్ ఆఫీస్ అనేటువంటి అప్లికేషన్ ఉపయోగిస్తాం. ఇందులో ఉండేటువంటి ఎంఎస్ వర్డ్, మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేటువంటి అప్లికేషన్ ద్వారా మనం పేజ్ సెట్టింగ్ చేసుకుని దాంట్లో మనకు కావాల్సిన విధంగా లెటర్ ఫార్మేటింగ్ కానీ లేదా డాక్యుమెంట్ ఫార్మేటింగ్ కానీ లేదా ఒక ప్రాజెక్ట్ వర్క్ ఫార్మేటింగ్ కానీ మనం చేసుకోవచ్చు అనమాట. టేబుల్స్ క్రియేషన్ కానీ, తర్వాత మార్జిన్స్ కానీ, పేజ్ సెట్టింగ్లు కానీ, వర్డ్ ఆర్ట్స్ కానీ, క్లిప్ ఆర్ట్స్ కానీ, పిక్చర్స్ కానీ ఇన్సర్ట్ చేసుకుని మనం డాక్యుమెంటేషన్ అంటే డాక్యుమెంట్ మనకు కావాల్సిన విధంగా డిజైన్ చేసుకోవడానికి మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేటువంటి ఒక టూల్, ఒక అప్లికేషన్ మనకి బాగా ఉపయోగపడుతుంటుంది. సో ఇక్కడ ఈ ఎంఎస్ వర్డ్ అప్లికేషన్లోకి మనం ఎంటర్ అవ్వాలి అంటే కనుక ఇక్కడ సెర్చ్ దగ్గర విన్ వర్డ్ అని టైప్ చేయండి. విన్ వర్డ్ అని టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేస్తే ఇక్కడ మనం మైక్రోసాఫ్ట్ వర్డ్లోకి వెళ్తాం. దిస్ ఈజ్ మైక్రోసాఫ్ట్ వర్డ్ అప్లికేషన్ విండో. అప్లికేషన్ విండో అంటే అర్థం, అసలు విండో అంటే అర్థం ఏంటంటే రెక్టాంగులర్ బాక్స్లో ఉండేదాన్ని విండో అంటాం. ఈ రెక్టాంగులర్ బాక్స్లో ఉండేటువంటి అప్లికేషన్స్లో మనకి కావలసిన విధంగా ఒక అప్లికేషన్ తయారు చేసుకోవడానికి లేదా ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకోవడానికి, ఒక కోడ్ రాసుకోవడానికి విధంగా దానికి టూల్స్, కమాండ్స్ అన్ని కూడా ఇష్యూ చేయబడి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ అనేటువంటిది ప్యాకేజీలోకి వస్తుంది. ప్యాకేజ్ అంటే అర్థం ఏంటి? ప్రీ డిఫైన్డ్ సెట్ ఆఫ్ టూల్స్ అనమాట. తయారు చేసేసింది మనకి ఇస్తాడు. దాంట్లో మనకు ఆ టూల్స్ ఉపయోగించుకొని మనకు కావాల్సినటువంటి అప్లికేషన్స్ని, మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ని, ఫైల్స్ని మనం తయారు చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు కనిపించేటువంటి ఎంఎస్ ఆఫీస్ మైక్రోసాఫ్ట్ వర్డ్ అప్లికేషన్ విండోలో ఈ పైన కనిపించేటువంటిది ఏంటంటే అండ్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ టైటిల్ బార్. ఈ పైన కనిపించేటువంటిది ఏమంటాం అంటే టైటిల్ బార్ అంటాం. ఈ టైటిల్ బార్ యొక్క పర్పస్ ఏంటంటే మనం డాక్యుమెంట్ యొక్క నేమ్ని, ఆ తర్వాత ఆ డాక్యుమెంట్ ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్, ఇవన్నీ కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అన్నమాట. దీంట్లో ఇందులో ఈ పైన డాక్యుమెంట్ 1 అని ఉంటుంది. డాక్యుమెంట్ 1 అని ఈ వెనకాల ఉంటుంది అనమాట. డాక్యుమెంట్ 1 అంటే మనం ప్రస్తుతం టైప్ చేసేటువంటి డాక్యుమెంట్ యొక్క పేరు అనమాట. బ్లాక్ డయాగ్రామ్ కంప్యూటర్ చెప్పుకునేటప్పుడు మనం ప్రస్తుతం టైప్ చేసినటువంటి డేటా అంతా కూడా ప్రైమరీ మెమరీలో ఉంటుంది, అంటే మెయిన్ మెమరీలో ఉంటుంది అని చెప్పుకున్నాం. అయితే మెయిన్ మెమరీలో ఉండేటువంటి డేటా ఈ డ్రాబ్యాక్ ఏంటంటే ఎప్పుడైతే పవర్ ఆఫ్ అయిపోయిందో ఆ మెయిన్ మెమరీలో ఉండే డేటా అంతా కూడా ఎరేజ్ అయిపోతుంది. ఈ డేటా ఎరేజ్ అయిపోతున్నటువంటి ప్రాబ్లం మనం ఓవర్కమ్ చేయడం కోసం ఏం చేస్తాం అంటే సేవ్ చేసుకుంటాం. సెకండరీ మెమరీలో సేవ్ చేసుకుంటాం. ఆ సేవ్ చేసుకున్నప్పుడు ఒక ఫైల్ నేమ్ ఇచ్చి సేవ్ చేసుకుంటాం. ఆ ఫైల్ నేమ్ ఏదైతే ఉందో ఆ ఫైల్ నేము అవన్నీ కూడా మనం ఇక్కడ సేవ్ చేసుకుని పెట్టుకుంటాం. ఇంకో ఇది దిస్ ఈజ్ డాక్యుమెంట్ 1 మైక్రోసాఫ్ట్ వర్డ్ అన్నాడు. మనం ఏదైతే ఫైల్ నేమ్తో సేవ్ చేస్తామో ఆ సేవ్ చేసిన ఫైల్ నేమ్ ఇక్కడ కనబడుతుంది. మనం ఏం వర్క్ చేస్తాం? మైక్రోసాఫ్ట్ వర్డ్ వర్క్ చేస్తాం కాబట్టి ఇక్కడ మైక్రోసాఫ్ట్ వర్డ్ అని కనబడుతుంటుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ వాట్ వీ కాల్డ్ as టైటిల్ బార్. ఈ పైన కనిపించేటువంటిది ఏమంటాం అంటే టైటిల్ బార్ అంటాం. ఈ టైటిల్ బార్కి మినిమైజ్ బటన్ ఉంటుంది, మ్యాక్సిమైజ్ బటన్ ఉంటుంది, రీస్టోర్ బటన్. మ్యాక్సిమైజ్ అన్న రీస్టోర్ అన్న ఒకటే. చివరన క్లోజ్ అనే బటన్ ఉంటుంది. మినిమైజ్ అంటే ఇక్కడికి మినిమైజ్ అయిపోతుంది. ఇక్కడికి మినిమైజ్ అయి ఉంటుంది. ఇంకా ఇక్కడ వర్డ్ మినిమైజ్ అయి ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే మ్యాక్సిమైజ్ అవుతుంది. మినిమైజ్ అండ్ మ్యాక్సిమైజ్. సో ఇది టాస్క్ బార్ మీద ప్లేస్ అయి ఉంటుంది అనమాట. అదే ఈ తర్వాత ఉండే బటన్ మ్యాక్సిమైజ్ ఆర్ రీస్టోర్ బటన్ అంటాం. క్లిక్ చేయండి, మ్యాక్సిమైజ్ చేయండి. క్లిక్ చేస్తే ఒక పార్ట్ ఆఫ్ ది విండో కింద చిన్నది కింద ఉంటుంది. అదే ఇక్కడ క్లిక్ చేస్తే పెద్ద విండో కింద మారుతూ ఉంటుంది అన్నమాట. దాంట్లో ఇంకా ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఉంటుంది అనమాట. సేవ్ చేసుకోవడానికి, అండూ చేసుకోవడానికి, ప్రింట్ తీసుకోవడానికి, ప్రివ్యూ తీసుకోవడానికి, ఇవన్నీ ఈ కమాండ్స్ అన్ని కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం. దీంట్లో వస్తాయి. దీని తర్వాత రకరకాల టూల్స్ కనబడుతుంటాయి ఇక్కడ. దాంట్లో
ఈ టూల్స్లో మనకి ఇన్సర్ట్, తర్వాత పేజ్ లేఅవుట్, రిఫరెన్స్ ఇలా ఉంటుంటాయి. దీంట్లో ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, రిఫరెన్స్, మెయిలింగ్స్, రివ్యూ, వ్యూ అని చెప్పేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్, ఇది వరకు మెనూ రూపంలో ఉండేవి కమాండ్స్ అన్ని కూడా. ఇప్పుడు మెనూల్లో కాకుండా ప్యాన్స్ రూపంలో ఉంటుంది అన్నమాట, ట్యాబుల రూపంలో ఉంటాయి. ఇది హోమ్ ట్యాబ్ అంటాం, తర్వాత ఇన్సర్ట్ ట్యాబ్ అంటాం, పేజ్ లేఅవుట్ ట్యాబ్ అంటాం, రెఫరెన్సెస్, మెయిలింగ్స్, ఇలా ఒక్కొక్క ట్యాబ్లో కొన్ని కొన్ని టూల్స్ ఉంటుంటాయి, బటన్స్ ఉంటుంటాయి. వాటిని క్లిక్ చేసి మనం వర్క్ చేస్తుంటాం. అయితే మనం ఏదైనా ఒక డాక్యుమెంట్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు మొట్టమొదటి స్టెప్ ఏం చేయాలంటే పేజ్ సెటప్ చేసుకోవాలి. అంటే ఏదైనా ఒక లెటర్ రాసేటప్పుడు మనం ఏం చేస్తాం, పేపర్ యొక్క సైజుని దృష్టిలో పెట్టుకుని రాస్తాం. మీకు ఒక A4 పేపర్ ఇచ్చారు, మీరు రాసేటువంటి లెటర్ యొక్క సైజు అంటే అక్షరాల యొక్క సైజు, లైన్కి లైన్కి ఉండే స్పేసు, మార్జిన్లో ఒకలాగా ఉంటాయి. అలా కాకుండా మీకు ఒక పోస్ట్ కార్డ్ ఇచ్చాను, ఈ పోస్ట్ కార్డ్ మీద వచ్చేసరికి మీకు మార్జిన్లు మారిపోతాయి, లెటర్ యొక్క సైజు మారిపోతుంది, లైన్కి లైన్కి ఉండేటువంటి స్పేస్లు మారిపోతుంటాయి. కాబట్టి మనం రాసేటువంటి స్క్రిప్ట్ కానీ మనం ఉపయోగించేటువంటి లైన్ స్పేస్లు, మార్జిన్లు కానీ మనం ఏదైతే పేపర్ రాస్తున్నామో ఆ పేపర్ మీద ఆధారపడి ఉంటుంది. అందు గురించి ఫస్ట్ ఏం చేయాలంటే పేజ్ సెటప్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, డాక్యుమెంటేషన్లో ఎవరైనా ఒక లెటర్ టైప్ చేయమని ఇచ్చినప్పుడు అది దేని మీద టైప్ చేయాలి, 90% A4 పేపరే ఉంటుంది. మనం ప్రింట్ తీసుకున్నటువంటి పేపర్లు మెటీరియల్స్ కానీ, లేదా మీకు మార్క్స్ జెరాక్స్ సెంటర్కి వెళ్తే జెరాక్స్ ఇచ్చేవాడు కానీ ఆ జెరాక్స్ పేపర్ యొక్క సైజ్ ఏంటంటే A4 అంటాం, A4. కాబట్టి సాధారణంగా ఇక్కడ పేజ్ లేఅవుట్ నుంచి చూడండి, హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్ ఉంది. ఫస్ట్ పేజ్ లేఅవుట్ దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ చూడండి, పేజ్ లేఅవుట్ దగ్గరికి వెళ్ళండి. ఈ పేజ్ లేఅవుట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సైజ్ అని ఉంటుంది. ఇందులో మార్జిన్స్, ఓరియంటేషన్, సైజు, కాలమ్స్ అని కొన్ని ఉంటాయి. మీరు సైజు క్లిక్ చేయండి. ఏముంది ఇక్కడ, లెటర్ అని ఉంది. లెటర్ అన్న A4 అన్న ఇంచుమించుగా దగ్గరే, చిన్న మాట కొంచెం తేడా ఉంటుంది అంతే. ఇది లెటర్ A4 అయితే 8.27 ఇంచెస్ ఇంటూ 11.69 ఉంటుంది. అదే లెటర్ అయితే 8.5 ఇంటూ 11 ఉంటుంది అనమాట. ఈ A4 సాధ్యమైనంత వరకు కూడా A4. సో మనం A4 పేపర్ మీద ప్రింట్ టైప్ చేద్దాం అనుకున్నాం. కాబట్టి నేను మొట్టమొదటి ఏం చేశానంటే పేపర్ యొక్క సైజ్ A4 పెట్టుకున్నాను. మీకు ఒక పేపర్ మీద లెటర్ ఏమన్నాడు, ఫస్ట్ ఎడ్జ్ నుంచి మొదలు పెట్టారు కదా, ఏం చేస్తారు, కొంత మార్జిన్స్ వదిలేస్తాం. సాధారణంగా మనం లెఫ్ట్ మార్జిన్ ఎక్కువ ఫస్ట్ ప్రిఫర్ చేస్తాం, రైట్ మార్జిన్ తక్కువగా, లెక్కలకి తప్ప మిగిలిన టైంలో రైట్ మార్జిన్ పెద్ద క్రైటీరియా కింద తీసుకోం. కాబట్టి తర్వాతది మార్జిన్స్లోకి వెళ్ళిన తర్వాత కస్టమ్ మార్జిన్స్ క్లిక్ చేయండి. ఇందులో చూడండి మార్జిన్స్ ఏముంది, టాప్ 1 అంటే పేజీకి టాప్ భాగంలో ఉండేది 1 ఇంచ్ అనమాట, 1 ఇంచ్ వదిలేసాం. మళ్ళీ బాటమ్ 1 ఇంచ్ వదిలేసాం, లెఫ్ట్ 1 ఇంచ్ వదిలేసాం, రైట్ 1 ఇంచ్ వదిలేసాం. అంటే చుట్టుపక్కలంతా కూడా ఒక్కొక్క అంగుళం ఖాళీ వదిలేసి టైప్ చేస్తాం అనమాట. కొంతమంది ఏం చేస్తారు, ఎడ్జ్ నుంచి మొదలు పెడతారు, ఇంకా పేపర్ అక్కడ ఖాళీ ఉండదు. ఎప్పుడు కూడా ఎడ్జ్ నుంచి మొదలు పెట్టకూడదు, ఎందుకంటే డ్యామేజ్ అయిందంటే స్క్రిప్ట్ పాడైపోతుంది. కాబట్టి కొంత మినిమం స్పేస్ అనేది, మార్జిన్ అనేది మనం ఖచ్చితంగా ఇవ్వాలి. అందు గురించి ఏం చేస్తాం అంటే చుట్టుపక్కలంతా కూడా 1 ఇంచెస్, ఈ మెజర్మెంట్స్ ఇంచెస్లో ఉంటుంది. 1 పైన డబుల్ కొటేషన్ పెడితే దాన్ని 1 ఇంచ్ అంటాం. సో 1 ఇంచ్ టాప్, బాటము, లెఫ్ట్, రైట్, మొత్తం 4 మార్జిన్లు ఉన్నాయి. టాప్, బాటము, లెఫ్ట్, రైట్ అనమాట 4 మార్జిన్లు ఇచ్చాం. సో బాగానే ఉంది, ఇది ఉంచేసుకుందాం. ఓకే. ఇంకా తర్వాత పేజీకి నిలువుగా టైప్ చేద్దాం అనుకున్నా, పేజీని అడ్డంగా తిప్పి టైప్ చేద్దాం అనుకున్నాం. సాధారణంగా మీరు నోట్స్లు రాసేటప్పుడు భేదాలు రాయండి అంటారు, డిఫరెన్షియేట్ లేదా డిస్టింగ్విష్ అంటారు. డిఫరెన్షియేట్ ర్యామ్ అండ్ రోమ్, డిఫరెన్షియేట్ ప్రైమరీ మెమరీ అండ్ సెకండరీ మెమరీ అన్నప్పుడు ఏం చేస్తాం అంటే పేజీకి గవ్వుకొని అడ్డంగా తిప్పి నిలువుగా గీత కొడతాం. పేజీని ఏం చేస్తాం అంటే నిలువుగా ఉండే పేజీని అడ్డంగా తిప్పుతాం, దాన్ని ల్యాండ్స్కేప్ అంటాం. పేజీ నిలువుగా కాకుండా అడ్డంగా మనం రిప్రజెంట్ చేస్తే, ఇప్పుడు చూడండి పేజీ మీకు నిలువుగా కనబడుతుంది. ఓరియంటేషన్లోకి వస్తే ల్యాండ్స్కేప్ అన్నాను. ఎలా మారింది, పేజీ అడ్డంగా మారింది. సో పోర్ట్రైట్ అంటే నిలువుగా, పేజీకి నిలువు అయితే నిలువు, అలా కాకుండా పేజీకి అడ్డంగా చేద్దాం అనుకుంటే ల్యాండ్స్కేప్. సో ఫస్ట్ పేజీ సెట్ చేశాను, తర్వాత ఓరియంటేషన్ మార్జిన్ సెట్ చేసుకున్నాను, తర్వాత ఏం చేశాను, ఓరియంటేషన్ సెట్ చేశాను. ఈ 3 ప్రైమరీ ప్రాపర్టీస్ అనమాట. అర్థమైందా, మార్జిన్స్, ఓరియంటేషన్, సైజు, ఈ 3 సెట్ చేసుకోవాలి. అయిపోయింది. సో ఇప్పుడు నేను లెటర్ టైప్ చేద్దాం అనుకుంటున్నాను. అర్థమైందా. ఇంకా కాలమ్స్ ఏంటంటే ఏమీ లేదు, ఒక పేజీని 2 కాలమ్స్ కింద డివైడ్ చేస్తాం. మనం సాధారణంగా పేజీని ఇలా మడత పెడతాం, ఇలా మడత పెట్టి ఏం చేస్తాం, ఓ పక్కన కొంత రాస్తాం, ఇంకో పక్కన కొంత రాస్తాం. అంటే వీ డివైడ్ 1 పేజ్ ఇంటూ 2 కాలమ్స్.
2 కాలమ్స్ కింద కానీ 3 కాలమ్స్ కింద కానీ డివైడ్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే చూడండి, నేను ఓరియంటేషన్ ల్యాండ్స్కేప్ ఉంది కదా, కాలమ్స్ 2 కాలమ్స్ అన్నాను. ఇక్కడ నుంచి ఇదంతా ఒక కాలము, ఇంకో ఇక్కడ నుంచి ఇదంతా ఒక కాలము, ఇక్కడ నుంచి అదంతా ఒక కాలము. ఏదైనా పేర్లు కానీ లేకపోతే లిస్టులు కానీ తయారు చేసినప్పుడు, ఫోన్ నెంబర్లు కానీ చేసినప్పుడు పేజీ అంతా వాడేయం కదా, కాబట్టి ఏం చేస్తాం, మడత పెడతాం. ఇలా మడత పెట్టి కాలమ్స్ కింద ఇలా కొన్ని ఫోన్ నెంబర్లు, పక్కన కొన్ని ఫోన్ నెంబర్లు పక్క పక్కన వచ్చేలా తయారు చేస్తాం. అలాంటప్పుడు ఏం చేస్తాం అంటే వి డివైడ్ ఇంటూ కాలమ్స్. 1 కాలమ్ కానీ 2 కాలమ్స్ కానీ 3 కాలమ్స్ కానీ మనం డివైడ్ చేస్తాం. 3 కాలమ్స్ అంటే 3 కాలమ్స్ డివైడ్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఓన్లీ 1 కాలమే తీసుకున్నాను, సింగిల్ కాలం. ఓరియంటేషన్ పోర్ట్రైట్ అంటే పేజీని నిలువుగా టైప్ చేద్దాం అనుకుంటున్నాను. అర్థమైందండి. ఇంకా నెక్స్ట్ నేను హోమ్లోకి వెళ్తున్నా. ఫస్ట్ మనం టైప్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఏంటంటే అండి, ముందర డేటా టైప్ చేసేస్తాం, తర్వాత అప్పుడు ఫార్మేటింగ్ తయారు చేయాలి. అంతే కదా, మనం ఎప్పుడైనా ఒక బొమ్మ తయారు చేసిన తర్వాత అప్పుడు దానికి రంగులు వేస్తాం. తయారు చేస్తుండగా మనం రంగులు వేసేయం కదా. సో పూర్తిగా బొమ్మ అందంగా మనం అనుకున్నటువంటి ఆ షేప్ వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేస్తుంటే దానికి కలర్స్ లేకపోతే ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ అవన్నీ యాడ్ చేస్తుంటాం. సో ముందర షేప్ రెడీ చేసుకోవాలి. అలాగే వర్డ్ డాక్యుమెంట్లో ఏం చేస్తాం అంటే ముందర ఒక లెటర్ తయారు చేసేసుకోండి. మ్యాటర్ అలైన్మెంట్ ఫార్మేటింగ్ అనేవి మీరు దృష్టి పెట్టుకోవద్దు. ఓకే, నేను ఒక లీవ్ లెటర్ టైప్ చేద్దాం అనుకుంటున్నా సింపుల్గా, లేదా సర్టిఫికెట్లు కావాలని మీరు ప్రిన్సిపల్ గారికి లెటర్ పెడదాం అనుకుంటున్నారు. అప్లికేషన్ అంటే ఫ్రమ్ పైన ఉంటుంది, తర్వాత 2 కింద వస్తుంది. ఇవన్నీ వరుసగా చూద్దాం. మండపేట ప్లేస్, డేట్, ప్లేసు, డేట్. ఓకే, ఫ్రమ్ మీ పేరు రాసుకోండి, ఏదో ఏ రాజు. ఏ రాజు, ఫస్ట్ బిఎస్సి లేదా ఫైనల్ బిఎస్సి. ఓకే, ఫైనల్ బిఎస్సి విజ్ఞాన్ కాలేజ్ మండపేట, విజ్ఞాన్ కాలేజ్ మండపేట. నెక్స్ట్ 2 ఎవరికి రాస్తున్నారు మీరు? ది ప్రిన్సిపాల్ విజ్ఞాన్ కాలేజ్ మండపేట. ఓకే, మ్యాటర్ టైప్ చేసేయండి. ఇంకో కిందకి రండి. రెస్పెక్టెడ్ సార్, ఐ కామా మీ పేరేంటి? ఏ రాజు అన్నాను నేను. ఇక్కడ ఏ రాజు కంప్లీటెడ్ మై బిఎస్సి డిగ్రీ at your college, at your college. I request you kindly issue my TC, study conduct and all of my academic certificates. Okay, I cleared all of my PGs, so kindly produce as early. నేను ఎంటర్కి టైప్ ప్రెస్ చేయట్లేదు, ఆటోమేటిక్గా రైట్ మార్జిన్ రీచ్ అవ్వగానే నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. రైట్ మార్జిన్ రీచ్ అవ్వగానే నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. దీన్ని వర్డ్ ర్యాపింగ్ అంటాం. ఒక కొత్త పదం వచ్చింది. దిస్ ఈజ్ వాట్ వి కాల్ ఎస్ వర్డ్ ర్యాపింగ్, WRAPPING. వర్డ్ ర్యాపింగ్ అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైతే రైట్ మార్జిన్ రీచ్ అవుతున్నామో ఆ రైట్ మార్జిన్ దగ్గరగా ఉండేటప్పుడు ఇప్పుడు ప్రస్తుతం టైప్ చేయబోయే వర్డ్ ఉంటుందా, సరిపోతుందా లేదా చూసుకుంటుంది. సరిపోతే మిమ్మల్ని ఆటోమేటిక్గా నెక్స్ట్ లైన్కి తీసుకెళ్ళిపోతుంది. కర్సర్ని ఆటోమేటిక్గా నెక్స్ట్ లైన్కి వచ్చేస్తాం. మీరు ఎంటర్కి ప్రెస్ చేయకూడదు. as early as possible. Thanking you, sir. Yours faithfully. ఓకే, మీ పేరేంటి? ఏ రాజు. ఇది మ్యాటర్. ఇప్పుడు నేను మ్యాటర్ టైప్ చేసేసాను డాక్యుమెంట్లో. ఇప్పుడు ఏం చేయాలంటే ఫార్మేటింగ్ అప్లై చేయాలి. ఇక్కడ హోమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు కనిపించేటువంటిదే ఫార్మేటింగ్ ట్యాబ్ అనమాట. దీంట్లో ఫార్మేటింగ్లో మొట్టమొదటి వచ్చేసరికి ఏంటంటే ఫాంట్.
నీకు నచ్చిన ఫాంట్ పెట్టుకోవచ్చు. ఇదంతా సెలెక్ట్ చేసి ఇగో మౌస్ లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి పట్టుకుని ఇలా మొత్తం సెలెక్ట్ చేసుకుని ఒకేసారి అంతా సెలెక్ట్ అవ్వాలంటే సెలెక్ట్ ఆల్ కంట్రోల్ ఏ అంటే చాలు మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. కంట్రోల్ కీ ప్రెస్ చేసి ప్రెస్ చేస్తే మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు నాకు నచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. టైమ్స్ న్యూ రోమన్ నాకు చాలా ఇష్టమైన ఫాంట్ మారిందా లేదా? లేదు. ఇక్కడ క్లిక్ చేసి పట్టుకుంటే కనుక మనకి ఫాంట్ మారుతూ ఉంటుంది. ఈ ఏరియల్ బాగుంటుంది కాబట్టి, లేదా టైమ్స్ న్యూ రోమన్ బాగుంటుంది కాబట్టి ఏది అంటే ఫాంట్ ఉంచేసుకుంటాం. ఓకే, నౌ ఇక్కడ లైన్కి ఉంటే ఫాంట్ అయిపోయింది కదా. ఫాంట్ తర్వాత సైజ్ 11 12 సైజు పెరుగుతూ ఉంటుంది అనమాట. ఈ సైజు కాబట్టి 12 ఉంచుకుంటాం. 12 అనేది స్టాండర్డ్ సైజ్. 12 ఈజ్ స్టాండర్డ్ సైజ్. అలా కాకుండా ఇక్కడ పెరగాలంటే ఇక చూడండి, ఇంక్రీజ్ ఫాంట్, డిక్రీజ్ ఫాంట్. ఇంకా తర్వాతది బోల్డ్ థిక్ లెటర్లో వస్తుంది. ఇక్కడ మండపేట చూడండి బోల్డ్ చేశారు. థిక్ లెటర్ వచ్చిందా లేదా? లెటర్ టు ప్రిన్సిపాల్. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేయండి. మౌస్ లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి పట్టుకుని ఇలా సెలెక్ట్ చేయండి. బోల్డ్. ఇది సైజు పెంచాలంటే సైజు పెంచుకోవచ్చు. బోల్డ్. ఇటాలిక్ ఒక లెటర్ వాలుగా వస్తుంది అన్నమాట ఇలా ఇటాలిక్ అంటే. అండర్లైన్. స్ట్రైక్ అవుట్. అర్థమైందండి? స్ట్రైక్ అవుట్ ఇవి చెప్తాను. తర్వాతది కలర్ మార్చుకోవచ్చు. అర్థమైందా? సో ఇవి ఏంటంటే సబ్ స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ అనమాట. ఏమీ కాదు. సబ్ స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు నేను H2O ఉంది. ఈ 2 ఎక్కడ ఉండాలి? కింద ఉండాలి. కాబట్టి ఇక్కడ ఇలా క్లిక్ చేయండి. 2 కిందకు వచ్చిందా రాలేదా? ఇదిగో 2 కిందకు వచ్చిందా? అలా కాకుండా A² + B² అన్నాను. ఈ 2 పైన ఉండాలి కాబట్టి దీన్ని సూపర్ స్క్రిప్ట్ అంటాం. ఇక్కడే ఉంటుంది. ఇదిగో 2 సెలెక్ట్ చేయండి. సూపర్ స్క్రిప్ట్. సూపర్ స్క్రిప్ట్ అంటాం. ఓకే, కింద ఉంటే దాన్ని సబ్ స్క్రిప్ట్ అంటాం, పైకి వెళ్తే సూపర్ స్క్రిప్ట్ అంటాం. స్ట్రైక్ అవుట్ చెప్పాను కదా, స్ట్రైక్ అవుట్. ఇంకా నెక్స్ట్ ఇది ఏంటంటే తర్వాతది చూడండి, హెలో అని ఉంది ఇక్కడ. ఇగో ఇది ఫాంట్ యొక్క కేసులు మారుతుంది అనమాట. అప్పర్ కేసు, లోయర్ కేసు, సెంటెన్స్ కేసు అలా మారుతుంటుంది. ఇక్కడ చూడండి, దీంట్లో నేను సెంటెన్స్ కేసు పెట్టాను. సెంటెన్స్ కేసు అంటే అన్ని స్మాల్ లెటర్స్ వస్తాయి, ఫస్ట్ అక్షరం మాత్రం క్యాపిటల్ ఉంటుంది అనమాట. లోయర్ కేస్ అన్ని లోయర్ కేసులోకి మారిపోతాయి చూడండి, అంటే చిన్న అక్షరాల కింద మారిపోతాయి. మారే లేదా? ఇప్పుడు మళ్ళీ నేను సెంటెన్స్ కేసు పెట్టాను. ఫస్ట్ అక్షరం ఫుల్ స్టాప్ తర్వాత ఉండే ప్రతి అక్షరం కూడా క్యాపిటల్ అవుతుంటుంది. అప్పర్ కేస్ మొత్తం అంతా కూడా అప్పర్ కేసులో మారిపోతుంటుంది. క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్. ప్రతి పదంలోనూ కూడా మొట్టమొదటి అక్షరం క్యాపిటల్ ఉంటుంది. ప్రతి వర్డ్ లోనూ కూడా ఫస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది అప్పర్ కేసులోకి మారుతుంది అనమాట. క్యారెక్టర్ ఫస్ట్ అప్పర్ కేస్ క్యారెక్టర్ కింద మారుతుంది అనమాట. టాగల్ కేస్ దీని రివర్స్. మొట్టమొదటి అక్షరం స్మాల్ లెటర్ ఉంటుంది, తర్వాత అక్షరం క్యాపిటల్ లెటర్ ఉంటుంది, తర్వాత మిగతావన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్ లోకి వస్తాయి. దీన్ని ఏమంటాం అంటే టాగల్ కేస్ అంట. దిస్ ఈజ్ వాట్ యూ కాల్ టాగల్ కేస్. దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్, ఫోర్గ్రౌండ్ కలర్. ఇక్కడ చూడండి, లెటర్ టు ది ప్రిన్సిపాల్ ఎలా మార్చాను? రెడ్ కలర్ లో మార్చాను. అలాగే వేరే కలర్ మార్చుకోవాలనుకుంటే కనుక సెలెక్ట్ చేసి బ్లూ లెటర్ అలాగే కలర్ మార్చుకోవచ్చు. ఇంకా అసలైనటువంటిది అలైన్మెంట్. అలైన్మెంట్ అంటే అర్థం ఏంటంటే పొజిషన్ ఆఫ్ ది టెక్స్ట్. ఒక టెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఉండాలా, మిడిల్లో ఉండాలా, రైట్ సైడ్ లో ఉండాలా డిసైడ్ చేసి దాన్ని ఏమంటాం అంటే అలైన్మెంట్ అంటాం. ఇప్పుడు లెటర్ టు ది ప్రిన్సిపాల్ హెడ్డింగ్ కదా, ఎలా ఉండాలి? మధ్యలోకి ఉండాలి, సెంటర్కి ఉండాలి. కాబట్టి సెలెక్ట్ చేసి ఇక్కడ అలైన్మెంట్ సెంటర్ క్లిక్ చేయండి. అయిపోయింది, సెంటర్కి వచ్చింది. ప్లేస్ డేట్ ఎక్కడ ఉండాలి? రైట్ సైడ్ ఉండాలి.
రైట్ సైడ్ ఉండాలి కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసి రైట్ సైడ్ సెలెక్ట్ చేయండి, అయిపోయింది. ఫ్రమ్ టు మార్చక్కర్లేదు, అలా ఉండాలి. మీరు ఇక్కడ గమనించండి, ఇక్కడేమో ఐఎస్కే వరుసగా ఉన్నాయి, కానీ ఇక్కడ ఎలా ఉన్నాయి, ఆర్డర్గా ఉన్నాయా లేదా? సో ఇదంటే లెఫ్ట్ సైడ్ అలైన్మెంట్ అయిపోయింది మొత్తం, అంటే యూనిఫామ్గా ఎటువైపు ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది. ఇదే రైట్ క్లిక్ చేయండి, రైట్ సైడ్ యూనిఫామ్గా ఉంటుంది. సెంటర్ క్లిక్ చేయండి, మొత్తం సెంటర్ అయిపోతుంది. కానీ పారాగ్రాఫ్ ఎప్పుడు కూడా జస్టిఫై అయి ఉండాలి, 4வது. ఇప్పుడు చూడండి ఎలా ఉంది, లెఫ్ట్ సైడ్ కరెక్ట్గా లెటర్ కింద లెటర్ వచ్చింది, రైట్ సైడ్ కూడా లెటర్ కింద లెటర్ వచ్చింది. దీన్ని జస్టిఫికేషన్ అంటారు. 2 వచ్చాయి మనకి, 3 వచ్చాయి. ఓవర్ ర్యాపింగ్, అలైన్మెంట్, జస్టిఫికేషన్. ఓవర్ ర్యాపింగ్ అంటే ఎప్పుడైతే రైట్ మార్జిన్ రీచ్ అవుతున్నామో దాని అంతటా నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోతే దాన్ని ఓవర్ ర్యాపింగ్ అంటాం. అలైన్మెంట్ అంటే పొజిషన్ ఆఫ్ ది టెక్స్ట్. జస్టిఫికేషన్ అంటే యూనిఫామ్ లెఫ్ట్ అండ్ రైట్ మార్జిన్ ఏమంటాం, జస్టిఫికేషన్ అంటాం. ఏమంటాం అండి, జస్టిఫికేషన్. యువర్స్ థ్యాంకింగ్ యూ ఇక్కడ ఉంటుంది. యువర్స్ ఫెయిత్ఫుల్ ఎక్కడికి వెళ్ళాలి, రైట్ సైడ్. ఇటు సైడ్ అటు సైడ్ అనకూడదు, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అని అనమాట, రైట్ సైడ్లో ఉండాలి. అర్థమైందా? అయిపోయింది. ఇప్పుడు చూడండి, వీటికి మధ్యన లైన్ బాగా స్పేస్ ఎక్కువైపోయింది కదా, కాబట్టి సెలెక్ట్ చేయండి దాన్ని. పేజ్ లేఅవుట్లో అది హోమ్లోనే ఈ 4 అయిపోయిన తర్వాత లైన్ స్పేసింగ్ ఉంటుంది, 1 అని పెట్టండి, ఇంకా లైన్ ఎక్కువ స్పేస్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి స్పేసింగ్ 0 ఇవ్వండి. మనం ఏదైనా ఒక కొత్త లైన్ కావాలంటే ఎంటర్కి ప్రెస్ చేసుకుంటాం, న్యూ లైన్ కావాలంటే ఎంటర్కి ప్రెస్ చేయాలన్నమాట దీంట్లో. సో ఇలాగ 2 తర్వాత 2 నెక్స్ట్ కొంచెం గ్యాప్ రావాలి కదా, ఇలా ఉంటుంది. ఏమండి నాకు కొంచెం లైన్ స్పేసింగ్ కావాలి అనుకుంటే కనుక హోమ్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ లైన్ స్పేసింగ్ దగ్గర 1.5 ఇవ్వాలి. 2 ఇచ్చినప్పుడు చూడండి, లైన్కి ఉండేటువంటి స్పేస్ పెరుగుతుందా పెరగట్లేదా, పెరుగుతుంది. సో 1.5 ఈజ్ ద కరెక్ట్ స్పేసింగ్ అనమాట, అలా కాస్త నీట్గా కనబడుతుంటుంది. దిస్ ఈజ్ లైన్ స్పేసింగ్, దాన్ని ఏమంటాం, లైన్ స్పేసింగ్ అంటాం. ఇంకా తర్వాతది 4 కలర్ మార్చుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టుకోవచ్చు. ఇందులో సెలెక్ట్ చేశాను నేను. బ్యాక్గ్రౌండ్ మారిందా, ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్లోకి వచ్చింది కదమ్మా. ఇప్పుడు దీన్ని మళ్ళీ నేను బ్యాక్గ్రౌండ్ కావాలంటే మార్చుకుంటే నన్ అని పెడితే ఏ బ్యాక్గ్రౌండ్ ఉండదు అనమాట, నో కలర్. అలాగే ఫోర్గ్రౌండ్ కలర్ మార్చుకోవచ్చు, ఫోర్గ్రౌండ్ ఏ దగ్గర మార్చాను కదా. ఇప్పుడు చూడండి, పారాగ్రాఫ్ అన్నప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ లెటర్ ట్యాబ్కి ప్రెస్ చేయండి, పారాగ్రాఫ్కి వస్తుంది. దీన్ని ట్యాబ్ అంటాం, ట్యాబులేషన్. ట్యాబ్ ఈజ్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ స్పేసెస్, 5 స్పేసులు కానీ 8 స్పేసులు కానీ కలిపి దాన్ని ట్యాబ్ అంటాం. ఎన్ని పదాలు వచ్చాయి, ఇప్పుడు 4 పదాలు వచ్చాయి. ఓవర్ ర్యాపింగ్ వచ్చింది, అలైన్మెంట్ వచ్చింది, తర్వాత మళ్ళీ మార్జిన్స్ ఇలా వచ్చింది అనమాట. ఓకే, జస్టిఫికేషన్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇండెంటేషన్ ఉంది. ఇది ఎలా వస్తుంది, టైప్ ట్యాబ్కి ప్రెస్ చేసుకోవాలి, ట్యాబ్కి ప్రెస్ చేసుకుని జాగ్రత్తగా రాయాలన్నమాట. థ్యాంకింగ్ యూ సార్, లెటర్ అయిపోయింది. మీరు ప్రింట్ ప్రివ్యూ చూడండి, ఇక్కడే ఉంటుంది, ఇదే ప్రింట్ ప్రివ్యూ. సో లెటర్ నీట్గా వచ్చిందా రాలేదా. సో మ్యాటర్ పెంచుకున్నప్పుడు పెంచుకోవచ్చు. ఇక్కడ మీరు ఎప్పుడు కూడా ఎంటర్కి ప్రెస్ చేయకూడదు లైన్ దగ్గర. అలా కాకుండా ఇప్పుడు నేను మధ్యలో ఇంకోటి కావాలనుకుంటే ఇక్కడ మళ్ళీ మనం టైప్ చేస్తాం. ఉదాహరణకి ఇదే మ్యాటర్ ఇక్కడ టైప్ చేస్తున్నాం అనుకోండి, అదిగో చూసారు లేదా మ్యాటర్ వస్తుంది. థ్యాంకింగ్ యూ సార్ కూడా పారాగ్రాఫ్ కింద రావాలి. ఇలాగా ఇప్పుడు ఏదైనా పారాగ్రాఫ్లో క్లిక్ చేసి నువ్వు లైన్ స్పేసింగ్ మారిస్తే ఆ పారాగ్రాఫ్కి ఎఫెక్ట్ అవుతుంది. మళ్ళీ ఇంకో పారాగ్రాఫ్కి వెళ్ళి ఇలా ఉండకుండా మొత్తం ఇలా సెలెక్ట్ చేసి మనం మార్చుకోవచ్చు. 2 లైన్ స్పేసింగ్ కానీ 2.5 లైన్ స్పేసింగ్ కానీ లేదా 1.5 లైన్ స్పేసింగ్ కానీ ఇచ్చుకోవచ్చు. దీంట్లో 1.5 లైన్ స్పేసింగ్ థ్యాంకింగ్ యూ ఎంటర్కి ప్రెస్ చేయండి. ఓకే, సో దిస్ ఈస్ ఎ లెటర్. ఈ విధంగా మనం లెటర్ని టైప్ చేయాలన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా మనం టైప్ చేసేటప్పుడు మౌస్ ఉపయోగించకూడదు. ముందర రా డేటా టైప్ చేసేస్తాం. టైప్ చేసేసిన తర్వాత అప్పుడు మనం ఒక్కొక్క ఫార్మేటింగ్ మనం చేసుకుంటూ వస్తాం దీంట్లో. అయితే ఇప్పుడు దీన్ని ఎలా సేవ్ చేయాలి, హౌ టు సేవ్ ద డాక్యుమెంట్, జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి సేవ్ అనండి. సేవ్ లెటర్ టు ప్రిన్సిపల్ ఆల్రెడీ పేరు ఇచ్చేస్తుంది.
మీరు ఎక్కడ కావాలో డ్రైవ్ దగ్గర సెలెక్ట్ చేసుకుని సేవ్ అనే బటన్ క్లిక్ చేయండి. సేవ్ అయిపోద్ది. ఇప్పుడు మీరు టైటిల్ బార్లో లెటర్ టు ది ప్రిన్సిపాల్ ఉందా లేదా చూద్దాం. వచ్చిందా రాలేదా? ఫైల్ నేమ్ లెటర్ టు ది ప్రిన్సిపాల్ ఇది ఎంఎస్ వర్డ్ అని కనిపిస్తుంది అన్నమాట దీంట్లో. సో మనం ఏదైనా ఫైల్ నేమ్తో సేవ్ చేసినప్పుడు ఆ ఫైల్ నేమ్ టైటిల్ బార్లో కనబడుతుంటుంది దాంట్లో. ఓకే, సో దిస్ ఈస్ ఫార్మేటింగ్, అలైన్మెంట్, తర్వాత లైన్ స్పేసింగ్, ఇవన్నీ అనమాట. ఓకే, అర్థమైందా? సేవ్ చేశాను కదా, క్లోజ్ చేయాలంటే ఇంకా ఇలా క్లోజ్ చేయాలి, లేదా ఫైల్ మెనూ ద్వారా కూడా మనం క్లోజ్ చేయొచ్చు. ఓకే, మళ్ళీ వర్డ్లోకి వెళ్ళాలంటే విన్ వర్డ్ అని టైప్ చేస్తాం. నేను ఇందులో మనకి బెనిఫిట్ ఏంటంటే మనం ఏదైనా ఫైల్స్ వర్క్ చేసినప్పుడు రీసెంట్ ఫైల్స్ అని ఇక్కడ కనబడుతుంది, వెతికేసుకోకర్లా, ఈ పైన ఉంటుంది ఇంకో లెటర్ టు ది ప్రిన్సిపాల్. నేను సేవ్ చేశాను కాబట్టి క్లోజ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి ఓపెన్ చేసినప్పుడు ఓపెన్ అయ్యి, సేవ్ చేయకపోయి ఉంటుంటే డేటా మనకి ఎరేజ్ అయిపోతుంది. మెయిన్ మెమరీలో డేటా వర్క్ చేసిన సేపే, వర్కింగ్ అయిపోయిన తర్వాత నుంచి అది మళ్ళీ మనకు డేటా అనేటువంటిది మనకు కనిపించదు అనమాట. అర్థమైందండి? సో ఓపెన్ చేసుకోవడం, ఓపెన్ చేసుకోవడం ఎలాగో చెప్పాను అనమాట. ఇందులో ఓపెన్ అక్కర్లేదు, ఇందులో నాకు కనబడుతుంది. చూడండి, లెటర్ టు ది ప్రిన్సిపాల్ ఇలాగ. మనం ఇందులో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, రెడ్ కలర్ అండర్లైన్లో కనిపించేవన్నీ కూడా గ్రామర్ మిస్టేక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్. గ్రీన్ కలర్లో కనిపించేవన్నీ కూడా గ్రామర్ మిస్టేక్స్ అనమాట. ఇక్కడ గ్రామర్ మిస్టేక్స్ ఏం లేదు కాబట్టి మనకు తెలియదు. రెడ్ కలర్లో అండర్లైన్లో కనిపించేవన్నీ కూడా ఏంటండి, స్పెల్లింగ్. అదేంటి, రాజు స్పెల్లింగ్ కరెక్టే కదా, రాజు స్పెల్లింగ్, కానీ అది నౌన్ కదా, నేమ్స్ కాబట్టి డిక్షనరీలో ఉండవు. అందు గురించి వాటిని ఏంటంటే ఎర్రర్ని చూపిస్తూ ఉంటుంది అన్నమాట దీంట్లో. అదే మనం పట్టించుకోలేదు. జస్ట్ రైట్ క్లిక్ చేసి మీరు ఇగ్నోర్ అంటే ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్తో వచ్చేటువంటి ఇబ్బంది పోతుంది అనమాట. ఇగ్నోర్ ఎలా ఇగ్నోర్ చేస్తాం. సో ఇక్కడ ప్రింట్ ప్రివ్యూ చూడాలంటే మొత్తం అంతా అయిపోయిన తర్వాత కరెక్ట్గా మనకు సరిపోయినట్టు వచ్చిందా లేదా చూసుకుంటాం. అప్పుడు ఇక్కడ ప్రింట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తాం. ఎక్కడ క్లిక్ చేస్తామండి, ప్రింట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే దీంట్లో మనకి ఏ ప్రింటర్స్ ఉన్నాయో ఆ ప్రింటర్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఆ ప్రింటర్ని మనం సెలెక్ట్ చేసుకుని ప్రింట్ అనే బటన్ క్లిక్ చేసాం అనుకోండి, ప్రింట్ వచ్చేస్తుంది దీంట్లో. ఇందులో మనకి ఎన్ని కాపీలు కావాలి ఏంటి అవన్నీ దీంట్లో సెట్ చేసుకుంటాం. అయితే డాక్యుమెంట్ అంటే అర్థం ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ పేజెస్. డాక్యుమెంట్లో ఇప్పుడు ప్రస్తుతం ఒకటే పేజీ టైప్ చేసాం, అలా కాకుండా చాలామంది ఇంకొకళ్ళు వచ్చేసారు నాకు కూడా మరి సేమ్ ఇలాగే టైప్ చేయండి అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం, మళ్ళీ మనం డేటా అంతా కూడా టైప్ చేసుకుంటూ వెళ్తున్నాం. నెంబర్ ఆఫ్ పేజెస్, ఒక పేజీ కింద ఒక పేజీ, ఒక పేజీ కింద ఒక పేజీ, ఒక పేజీ కింద ఒక పేజీ, 1 by 1 టైప్ చేసుకుంటూ వెళ్తుంటాం. అర్థమైందండి? సో దిస్ ఈజ్ అబౌట్ అలైన్మెంట్, ఇండెంటేషన్, ఇవన్నీ.